అనగనగా ఒక అడవిలో ఒక చీమ కంగారు పడుతూ వెళుతూ ఉంటుంది. అలా వెళుతూ ఉండగా దానికి ఒక ఎలుక ఎదురవుతుంది. అలా ఎదురు వచ్చి చీమకి, ఎందుకు ఇలా భయపడుతూ వెళుతున్నావు, ఏం జరిగింది అని అడగగానే అప్పుడు చీమ ఇలా అంటుంది, నేను అడవిలో ఆహారం కోసం వెళుతూ ఉన్నాను. అప్పుడు నాకంటే ఒక పెద్ద జీవి నాకు ఎదురై నన్ను తినేయబోయింది. అప్పుడు నేను దానికి భయపడి వెంటనే పరుగు తీసుకుంటూ వచ్చాను. అందుకే ఇలా వెళుతున్నాను అని చెప్పగానే అప్పుడు ఎలుక కూడా భయపడి చీమ వెంటే వెళుతుంది. అలా వారిద్దరూ అడవిలో పరిగెడుతూ ఉండగా వాటికి ఒక కుందేలు ఎదురు వస్తుంది. వచ్చి ఇలా అడుగుతుంది, ఏం జరిగింది, మీరు ఇద్దరూ ఎందుకు ఇలా పరిగెడుతున్నారు, దేనికోసం భయపడుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆ చీమ, నేను ఆహారం కోసం వెళుతూ ఉండగా నాకంటే ఒక పెద్ద జీవి నన్ను తినేయబోయింది. దానికి భయపడి నేను పరిగెడుతున్నాను అని చెబుతుంది. అప్పుడు ఆ కుందేలు వాటి మాటలు విని కుందేలు కూడా భయపడి వాటి వెంటే భయపడుతూ వెళుతుంది. అలా వారు ముగ్గురు అడవిలో భయపడుతూ పరిగెడుతూ ఉంటారు. అలా పరిగెడుతూ ఉండగా వారికి ఒక నక్క ఎదురవుతుంది. వాటిని ఇలా అడుగుతుంది, మీరందరూ భయపడుతూ ఎక్కడికి పరిగెడుతున్నారు, ఏం జరిగింది అని అడగగానే అప్పుడు చీమ, నేను ఆహారం కోసం అడవిలో వెళుతూ ఉండగా నాకంటే పెద్ద జీవి ఒకటి నాకు ఎదురై నన్ను తినేయబోయింది. నేను దానికి భయపడి వెంటనే పరుగులు తీశాను. దానికి భయపడి దూరంగా పరిగెడుతున్నాను అని సమాధానం చెబుతుంది. అప్పుడు చీమ చెప్పిన మాటలు వినగానే నక్క కూడా వాటితో పాటు భయపడుతూ వెళుతూ ఉంటుంది. అలా చీమ, ఎలుక, కుందేలు మరియు నక్క వీళ్ళు నలుగురు భయపడి అడవిలో నుండి పరిగెడుతూ ఉంటారు. అలా పరిగెడుతూ ఉండగా నక్కకి చాలా ఆయాసం వస్తుంది. ఇంకా తాను పరిగెత్తలేకపోతుంది. అప్పుడు చీమ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది, ఇంతకీ నువ్వు ఏ జంతువుని చూసి భయపడి పరిగెడుతున్నావు, నిన్ను తినేయబోయిన ఆ జంతువేంటి అని అడుగుతుంది. అప్పుడు ఆ చీమ, నన్ను తినేయబోయింది ఒక గండు చీమ అని చెబుతుంది. అది నా వైపే వచ్చింది. నన్ను ఏం చేస్తుందో అని భయపడి నేను పరుగెత్తాను అని చెబుతుంది. అప్పుడు ఎలుక, కుందేలు అలాగే నక్క, ఆ గండు చీమ ఏమైనా మమ్మల్ని తింటుందా, అనవసరంగా పరిగెత్తాము అని అనుకుంటాయి. అప్పుడు ఆ చీమ నన్ను తింటుంది అని చెప్పాను, కానీ మిమ్మల్ని తింటుందని నేను చెప్పలేను కదా అని సమాధానం చెబుతుంది. అప్పుడు ఎలుక, కుందేలు మరియు నక్క, అవును, చీమ చెప్పింది నిజమే అనుకుంటాయి. ఇందులో నీతి, ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండా మనం కూడా భయపడడం అవివేకం.